ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో కాలం చెల్లిన శనగ విత్తనాలు కలకలం రేపాయి. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు నకిలీ విత్తనాలు వారికి అంటగడుతూ నిండా ముంచుతున్నాయి. అండగా నిలవాల్సిన వ్యవసాయ అధికారులు పట్టించుకోకపోవడంతో కంపెనీల మోసానికి అడ్డే లేకుండా పోయింది. బేల మండల కేంద్రంలో డోప్టాల సొసైటీకి 500 బ్యాగుల చొప్పున, ఆగ్రో రైతు సేవా కేంద్రంలో 469, గ్రోమోర్ దుకాణంలో 250 బ్యాగుల చొప్పున కాలం చెల్లిన శనగ విత్తనాలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ శనగ విత్తనాల గడువు 2022 మార్చిలోనే ముగిసింది. కానీ తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మళ్లీ రీవాలిడ్ తేదీని మార్చి రైతులకు కట్టబెట్టేందుకు చూస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. సోయాబీన్ విత్తనాలు మరవక ముందే మళ్ళీ ఈ రబీ సీజన్లో శనగ విత్తనాలు కూడా డూప్లికేట్ అవుతున్నాయి. అంటే ఈ రైతులని ఆదుకునే ప్రభుత్వం, రైతుల పక్షాన మాట్లాడే ప్రభుత్వం మరి డీలర్ షాపులలో తీసుకుంటున్నారు కాబట్టి డీలర్ షాప్ కూడా ఏం చేస్తారంటే కేసు పెడతాం, అది పెడతాం. అలాంటిది కాదు. ఈ ఎవరైతే డీలర్ షాప్లో విత్తనాలు తీసుకుంటారో ఆ డీలర్ షాప్లో తీసుకుంటారో ఆ రైతుకు న్యాయం జరిగే వరకు ఆ డీలర్ షాప్లో ఎవరైతే ఈ విత్తనాలు తీసుకున్న వారు ఆ డీలర్ షాపు దుకాణం మొత్తం మేము అది లాకేస్తామని రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ప్రభుత్వం ఆదుకునే ప్రభుత్వం అని గొప్పగా చెప్తుంటుంది కదా, మరి ఎవరు మాట్లాడుతున్నారు? ఈ అధికారులా, వ్యవసాయం అధికారులా మాట్లాడతలేరు. మరి వారు చాప కింద నీరు ఉన్నట్టు వారు వివరిస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం, ఇది రైతుల సంక్షేమం. గ్రోమోర్ షాపు యజమాని ఇప్పటికే 20 శనగ విత్తనాల బ్యాగుల్ని విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఈ నకిలీ శనగ విత్తనాల్ని తిరిగివ్వడానికి వెళ్ళగా ఒకసారి తీసుకున్న తర్వాత తిరిగి వాపస్ తీసుకోలేమని తిరస్కరించారు. మండలంలో కావచ్చు, జిల్లా మొత్తంలో కూడా తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శనగ విత్తనాలు అయిన JG11 మరియు జాకీ వెరైటీలని వాళ్ళు సప్లై చేయడం జరిగింది. ఇది గత సంవత్సరం వాళ్ళు ప్రొడక్షన్ చేసిన సీడ్ ఏదైతే ఉన్నదో ఆ సీడ్ని వాళ్ళు మిగిలింగా వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మళ్ళీ రివాల్యుయేట్ చేసి ఈ సంవత్సరం మళ్ళీ మన దగ్గర అయితే ఆదిలాబాద్ జిల్లాలో ప్రైమరీ ప్యాక్స్ కావచ్చు ఆ ARSKల ద్వారా వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. ఈ సీడు ఎలాంటిది డూప్లికేట్ కాదు, ఇది మంచి జర్మినేషన్ పర్సంటేజ్ కూడా బాగానే ఉన్నది. కాబట్టి రైతులు ఈ విషయంలో ఎక్కడ ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ఇది గవర్నమెంట్ విత్తనము, గవర్నమెంట్ సంస్థ సప్లై చేసింది కాబట్టి ఇది జర్మినేషన్ అంతా కూడా బాగానే ఉందని రైతులకు తెలియజేస్తున్నారు. ఇక గత జూన్లో రైతులు నకిలీ విత్తనాలతో చాలా నష్టపోయారు. మండల కేంద్రంలోనే 1000 ఎకరాల్లో విక్రాంత్ సోయా నకిలీ విత్తనాలు వేసి అవి మొలకెత్తకపోవడంతో రైతులు మోసపోయారు. దీంతో జైనత్ బేలా మండలాల రైతులు రోడ్డుపై నిరసనకు దిగారు. 2 बैग और ये काश्तकार ने 4 बैग डाले थे, तो विक्रांत सीड का कुछ भी नहीं निकला. बाद में है ना हमको कर्जा निकाल के दोबारा उसमें सोयाबीन डालना पड़ा. तो गवर्नमेंट ये विक्रांत सीड के ऊपर बैन करना चाहिए और यहाँ पर बेचने को नहीं देना चाहिए, क्योंकि उसकी वजह से हम बहुत लॉस हो गए. और अभी तो ये चना, नया चना है ना, डालने को लोग आ रहे तो वो भी नहीं निकल रहा बोलते. तो गवर्नमेंट क्या कर रही है? हम गवर्नमेंट से पूछ रहे हैं कि भाई आप क्या कर रहे हैं यहाँ पर? हमको काश्तकार को कुछ भी नहीं मिल रहा. 6-7 महीने हो गए फिर भी पैसे नहीं मिले. ऐसे हम गवर्नमेंट को रिक्वेस्ट करते हैं कि भाई उन्होंने इसके ऊपर कुछ तो भी एक्शन लेना बोलते. విక్రాంత్ నకిలీ సోయా విత్తనాలు మొలకెత్తకపోవడంతో అధికారులు రంగంలోకి దిగి నష్టపోయిన రైతుల పంట పొలాల సర్వే మొదలుపెట్టారు. అధికారులు రైతులకు అండగా నిలిచి తోడ్పాటు అందిస్తారని భావించిన రైతులకు నిరాశ ఎదురైంది. కేవలం జూన్ మొదటి వారంలో విక్రాంత్ కంపెనీకి చెందిన సోయా విత్తనాలు మొలకెత్తని రైతుల దగ్గర నుంచి బిల్లులు తీసుకుని సదరు కంపెనీకి పంపారు. కానీ జూన్ 2వ వారంలో కూడా చాలా మంది రైతులు విక్రాంత్ కంపెనీకి చెందిన సోయా విత్తనాలు వాడి నష్టపోయారు. కానీ అధికారులు వారి బిల్లుల్ని తిరస్కరించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే మండల వ్యవసాయ అధికారి జనరల్ CIతో కలిసి ప్రైవేటు మందుల దుకాణ యజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై PD యాక్ట్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. కానీ అవి కేవలం మాటలకే పరిమితమయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. రైతాంగం మరి ఆదివాసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ మొన్న గత జూన్ నెలల కొన్ని విక్రాంత్ సీడ్ వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు సోయా విత్తనాలు వాళ్ళకు నష్టపరిహారం అందించలేదు. అలాగే ఇప్పుడు మొన్న రబీలో వచ్చిన శనగ విత్తనాలు కూడా 9 నెలలు ఎక్స్పైర్ అయిన డేట్లో లేబల్ మార్చి అవే తీసుకొచ్చినారు. వాళ్ళు ఎందుకు అట్లా మరి చూసి చుట్టున్నట్టుగా అధికారులు ఎందుకు యంత్రాంగం ఏం చేస్తున్నది? మరి వారు కంపెనీ వాళ్ళతో కుమ్మక్క పైసలు తీసుకుని ఏమన్నా వాళ్ళతో ఏమన్నా ఇది ఉన్నారా?
ఎందుకంటే మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్లకు ఉన్న విత్తనాలు అట్లా ఉంచాలి, కొత్త స్టాక్ తెచ్చే వరకు అవి పంపొద్దు. ఎందుకంటే కొత్త స్టాక్ వచ్చిన తర్వాతనే రైతులకు పంపిణీ చేయాలని మేము ఆదివాసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు మీరు గొప్పల్లో చెప్పినారు నకిలీ విత్తనాలు యూజ్ చేస్తే మేము పీడీ యాక్ట్ కింద నమోదు చేస్తామని డీలర్లకు ఇట్లా హెచ్చరించినారు. ఎందుకు చేస్తలేము? ఇంతవరకు ఒకరైనా బేల మండల పీడీ యాక్ట్ కింద నమోదు బుక్ చేసిందా? ఎందుకు చేయలేదు? మరి వాళ్ళకు కంపెనీ వాళ్ళతో మీరు కుమ్మకం ఉన్నారా? ఎంతగా ఏం చేస్తున్నది? మరి ఎవరో వస్తారు ఏదో చేస్తారని రైతులు ఎదురు చూడకుండా మునిగిపోయిన పంటల స్థానంలో మళ్లీ అప్పులు చేసి వేరే ఇతర పంటల్ని పండించారు. చేతికొచ్చిన సోయా పంటను చూసి రైతులు దిగులు చెందారు. ఎకరానికి 10 క్వింటాల దిగుబడి రావాల్సిన సోయా పంట భారీ వర్షాల కారణంగా కేవలం ఎకరానికి 5 నుంచి 3 క్వింటాల్లే వచ్చింది. ఒక పక్క చేతికొచ్చిన సోయా పంటను అమ్ముకుందామంటే నేటి వరకు కూడా సోయా పంట కొనుగోలు మొదలు కాలేదు. ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు ప్రారంభిస్తుందో అని 1000 కళ్లతో ఆశగా ఎదురుచూస్తున్నారు రైతులు. దీంతో మళ్లీ అప్పు చేసైనా పంట వేద్దామనుకుంటే గడువు ముగిసిన విత్తనాలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నకిలీ విత్తనాలు, గడువు ముగిసి చెల్లుబాటు కాని విత్తనాల మీద దుకాణాలపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి వారి లైసెన్సులు రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అధికారులకు ఆదేశాలిచ్చింది. కానీ బేల మండల కేంద్రంలో ఫుల్ టైం అధికారి లేడు. బోత్ మండల వ్యవసాయ అధికారి బేల మండలానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో తమ గోస పట్టించుకునే నాథుడే లేడని రైతులు వాపోతున్నారు. ఒకవేళ ఇది ఆపకపోతే మేము పెద్ద ఎత్తున రోడ్డు జామ్ కానీ రస్తా రోకోలు కానీ ఏమన్నా మేము ఆదివాసీ తరఫున యావత్ రైతాంగం తరఫున మేము డిమాండ్ చేస్తామని ఆंदोलन చేస్తామని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. त्याची एक्सपायर डेट होऊन आहे. आता रिटर्न करणारे आम्ही आलो होतो. त्यांनी का म्हणलं रिटर्न नाही घेत, म्हणजे आधीच बॅगा वापरत नाही. जसे विक्रांतचे नाही वापले बॅग तसे हे नाही वापले तर आम्ही काय करू शकतो? आम्ही आधीच कास्तकार माणूस, आम्हाला कोणाचा सपोर्ट नाही, काही नाही. విక్రాంత్ సీడ్ ఏదో విధంగా డూప్లికేట్ వచ్చింది, అదే విధంగా శనగ విత్తనాలు కూడా డూప్లికేట్ వచ్చాయి. అయితే మన మండల అధికారులు, రైతు అధికారులు ఏం చేస్తున్నారు? అదే విధంగా మోసపూరిత విత్తనాలు ఇచ్చి రైతులకు మోసపిస్తున్నారు. మన గవర్నమెంట్ రైతు సహాయం పడాలి కానీ రైతులకు మోసం చేయొద్దు. డూప్లికేట్ నకిలీ విత్తనాలు అమ్మి రైతులకు మోసపిస్తున్నారు. ఎక్కడైతే సప్లై చేసిండ్రో మేము అక్కడ ఏఆర్ఎస్కేలు కావచ్చు, ప్యాక్స్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉంటే మేము సీడ్ రిటర్న్ తీసుకోమని చెప్తున్నాము. కాబట్టి దీంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏం లేదు. ఖచ్చితంగా మేము రైతులు కూడా మేము భరోసా ఇస్తున్నాము. వాళ్ళు నిన్ననే వాళ్ళు రీజనల్ మేనేజర్ కూడా వచ్చి బేలల్లో సెంటర్లో కూడా విజిట్ చేయడం జరిగింది. ఆయన కూడా ప్రెస్ పరంగా కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మాకు కూడా వాళ్ళు టెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిండ్రు. కాబట్టి దీంట్లో రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా రైతుకు ఇబ్బంది అనిపిస్తే సీడు వాళ్ళని తీసుకోమని కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పటికైనా బేల మండలానికి పూర్తి స్థాయిలో వ్యవసాయ అధికారిని నియమించాలని, తమ గోడు పట్టించుకోవాలని, నకిలీ విత్తనాల బారి నుండి తమను కాపాడాలని రైతులు కోరుతున్నారు.